గైస్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తీపి గుమ్మడికాయతో హల్వా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను గైస్. అది కూడా చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. వంట ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా దీన్ని చాలా సులభంగా చేసుకోవడానికి వస్తుంది. అంత ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నాను. ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా రుచి మాత్రం అద్దిపోద్దిగా చాలా బాగుంటుంది. ఇది మీకు ఎక్కడే కానీ దొరకండి. మనకు అది కూడా ఈ సీజన్లోనే బాగా దొరికేది ఈ తీపి గుమ్మడికాయ అనేది. ఎప్పుడంటే అప్పుడు దొరకవు గైస్, నాకు తెలిసిన వాళ్ళకైతే. ఇప్పుడు దీనికి ముందుగా మనం పెద్దది తీపి గుమ్మడికాయ తీసుకోవాలి. దీన్ని ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా ఎంత బాగుందో చూడండి గైస్. దీన్ని ఓపెన్ చేసి దీన్ని కట్ చేస్తేనే ఎంత బాగుందో చూడండి. ఈ గుమ్మడికాయే కాదు, అందులోని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి మాత్రం ఖచ్చితంగా పడేయద్దు. దీన్ని పైనుండే షెల్లుతో సహా నేను ఇప్పుడు తుడుము పట్టాను. అంటే షెల్ తీసేసి మిగిలిచ్చేసి అట్లా మీకు రాదనిపిస్తే పైనుండే తోలు కట్ చేసుకొని తీసేసుకొని మీరు ఇలా మిడిల్ హోల్స్లలో తుదుము పట్టుకోండి. ఇలా నేను 6 కప్పుల తుదుము పట్టుకున్నాను, గుమ్మడికాయ తుదుము. ఇలా పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇలా పెద్దది మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక పిరికెడంతా జీడిపప్పులు బాదం 2 కలిపి ఇలా లో ఫ్లేమ్లో ఎర్రగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలోనే మనము ముందుగా తుదుము పట్టుకొని పెట్టుకున్న గుమ్మడికాయ తుదుమంతా 6 కప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఈజీగా కనుక్కోవడానికి చెప్తున్నాను గైస్, మీకు మగ్గడము ఎట్లనో. ఇలా కలర్ మారుతుంది చూడండి గైస్. మనకి ఫస్ట్ వేసిన గుమ్మడికాయ తుదుము కలరు, మళ్ళీ మగ్గిన తర్వాత తుదుము కలరు డిఫరెన్స్ అవుతుంది. కొత్తగా చేసే వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము 3 కప్పులకి 1 కప్పు బెల్లం తుదుము వేసుకున్నాను. అంటే మనం 6 కప్పుల తుదుము గుమ్మడి తుదుము తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లం తుదుము వేసుకొని మళ్ళీ కూడా మొత్తం బెల్లం అంతా కరిగి మళ్ళీ అంతా దగ్గరికి పడేంత వరకు ఇలానే లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఉడకనిచ్చుకోవాలి. మనకి బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ బాగా జారుగా అవుతుంది, ఇలా జోరుగా అయిపోతుంది. ఇదంతా మళ్ళీ దగ్గరికి పడాలి. మనం అంతవరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. అంత లోపల మనము 2 నిమిషాలకు 1 టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి కూడా వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇలా చూడండి గైస్, మనకి ప్యాన్ నుంచి ఇట్లా వేదవుతుంది. మనకి ఇది గుమ్మడికాయ హల్వా రెడీ కావడం అంటే ఇట్లా ప్యాన్కి మొత్తం ఇదంతా వేదైపోతుంది ప్యాన్ నుంచి. అప్పుడు మనకు ఇది బాగా ఉడికినట్లు. ఇక మనకు అంతే గైస్, మనకి గుమ్మడికాయ హల్వా రెడీ గైస్. లాస్ట్లో కొంచెం నెయ్యి, అలాగే మనం ముందుగా వేపుకున్న జీడిపప్పులు బాదం పప్పులు, అలాగే 1 పావు టీ స్పూన్ ఇలాచి పౌడరు, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన ఎంత రుచికరమైన తీపి గుమ్మడికాయ హల్వా రెడీ గైస్. దీన్ని ఇంత బాగా మనం ఉడకబెట్టుకోవడం వల్ల మనకి వారం రోజులైనా కూడా ఏమాత్రం చెడిపోదు, అదే టేస్ట్తో ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.